మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వం ఏదైతే ఇటీవల అంటే జనాభా లెక్కలు చేసిందో అది పూర్తిగా లోపభూయిష్టంలో ఉందని అందరూ తెలుసు. మీరు కూడా అన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. మీకు కూడా తెలుసు గతంలో ఉన్న జనసంఖ్య రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం చూపించిన జనసంఖ్య చాలా తేడా ఉంది. మేము ఒకటే ఆధారాలు చూపించడానికి ఏంటంటే 5/1/2025 ఓటర్ లిస్టు ప్రకారమే మన జనసంఖ్య 3,35,00,000 ఉంటే అందులో అంటే ఓటర్ లిస్టులో నమోదు కాని స్టూడెంట్స్ దాదాపు 15,00,000. అదే కాకుండా చిన్నపిల్లలు ఓటర్ లిస్టులో అంటే స్కూల్లో చేరిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళకి దాదాపు 15,00,000 ఉంటారు. అంటే ఈ లెక్కను చూస్తే 4,50,00,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 3,70,00,000 మంది జీవితంలో మరి మిగతా వాళ్ళని మరి ప్రభుత్వం వాళ్ళ పారదర్శకకు ఎందుకు ఇది ఇలా చేసిందో మీరు గ్రహించాలి. ముఖ్యంగా మా మున్నూరు కాపులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమ్యూనిటీల కన్నా మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనేది జగవేద సత్యం. మరి మా మున్నూరు కాపుల్లో కేవలం 3.5% మించాలనేది నిజంగా ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎందుకంటే ఆర్థికంగా రాజకీయంగా మున్నూరు కాపులు అన్ని రంగాలు ఎదుగుతున్నారు. ప్రభుత్వానికి రేపు బీసీలను ఏకం చేసి ప్రభుత్వాన్ని మరి రాజ్యాంగాన్ని కైవసం చేసుకుంటున్నారు. ఒకే ఒక దురుద్దేశంతో ఇవాళ అగ్రవర్ణాల వాళ్ళు బీసీలను అందరికీ ప్రయత్నం చేసిండ్రు. మున్నూరు కాపులు మరి అవహేళనకు గురి చేసిండ్రు, అవమానానికి గురి చేసిండ్రు అనేది ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద తీవ్రంగా పోరాటం చేయడానికి రాష్ట్ర మున్నూరు కాపులందరూ ఒకే ఐక్యవేదిక రావడం జరిగింది. నిన్న మా కులానికి చెందిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు దాదాపు మేము విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి మాకు ఇక్కడికైతే మాకు మా మున్నూరు తగ్గి సమాజానికి అన్యాయం చేసినప్పుడు అందరూ ఏకపై రావడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కలెక్టర్ గారి మాకు మద్దతు చెప్పడం జరిగింది. ఇప్పుడు మా పునరేవర్ గారు చెప్పినట్టు 10 అన్ని జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున ఒక్కొక్క దాదాపు 1,000 మందితోని మరి ధర్నా నిర్వహించి నదిపత్రం ఇవ్వడానికి మరి మేమంతా మా ప్రజాప్రతినిధులు అదేవిధంగా సంఘాలు నిర్వహించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే రీసర్వే జరపాలి. అన్ని బీసీ కులాలకు అన్యాయం జరిగింది, అందులో మాకు ఇంకా ఇక్కడ అన్యాయం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు ఏ విధంగా వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా తీవ్రమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా శాసనసభ్యుల ఎన్నికలు కూడా 23 తారీఖు నెక్స్ట్ ఆదివారం అందరు శాసనసభ్యులకు వినతిపత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా అనేక పోరాటాలు చేయడానికి రాను చాలా పోరాటం చేయడానికి ప్రభుత్వం మెడలు వచ్చి ప్రభుత్వం తగ్గి మేము చేసే సర్వే పోరాటాలు ఒప్పుకునే వరకు రీసర్వే చేసి యథావిధంగా ఉన్నట్టుగా మరి జనాభాను చూపిస్తే తప్ప మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సంఘ ఆశయంగా